హలో అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ విత్ స్వాతి. నేను ఈరోజు వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రాగి జావా. దీన్ని రాగి మాల్ట్ అని కూడా అంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నేను నా వేలో చూపిస్తానండి, నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను డైలీ అనేది. సో ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఒక పర్సన్కి చెప్తున్నాను ఇక్కడ. మీరు దీని మెజర్మెంట్స్ బేస్ చేసుకొని ఇంకా ఎంతమందికి చేసుకోవాలనుకుంటారో అలా చేసుకోండి. ఇది ఒక పర్సన్కి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ వేసి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అసలు లంప్స్ అనేవి ఉండకూడదండి, మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి అండ్ వాటర్ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మధ్య మధ్యలో లంప్స్ ఉండి దాన్నే మనం వాటర్లో వేసాము అంటే పిండి అనేది మధ్య మధ్యలో సరిగ్గా ఉడకదనమాట. ఇదొక్కటి గమనించుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న వాటర్లో దీన్ని తీసుకొచ్చి మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలపకుండా మనం ఉన్నామంటే ఆ రాగి జావ అనేది అడుగంటిపోతుంది. అడుగంటితే అసలు టేస్ట్ అనేది అసలు బాగోదండి. సో అందుకే ఇది ఒకటి గమనించుకోండి. దాని తర్వాతకి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం బెల్లం యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా స్వీట్ వద్దు అనుకుంటే మాత్రం బెల్లంని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఈ స్వీట్ వేసిన రాగి జావని కనుక పిల్లలకు పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్వీట్ అనేది ఇష్టపడతారు కదండి. సో వాళ్ళకి ఫుడ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ రాగి జావని. మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసిన తర్వాతకి బెల్లం అనేది మంచిగా కరిగేంత వరకు స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీరు ఎంత థిక్నెస్ అయితే తాగగలుగుతారో అంత థిక్నెస్ వరకు రాగి జావని ప్రిపేర్ చేసుకోండి. ఇన్ కేస్ థిక్నెస్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం పల్చగా ఉన్నప్పుడే దింపేసేసుకోండి. లేదు కొంచెం స్పూన్తో కనుక తింటాము అనుకుంటే మాత్రం కాసేపు ఉంచుకోండి. రాగి జావ అనేది చల్లారే కొద్దీ థిక్నెస్ ఎక్కువ వస్తుందండి. అది బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా కరిగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఐ థింక్ మీకు ఈ రాగి జావ అనేది చాలా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటి అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను ఒక స్మాల్ టిప్ చెప్తానండి. ఎవరైతే ఎనీమియాతో సఫర్ అవుతున్నారో వాళ్ళు కనుక ఈ రాగి జావని కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే మీ హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ నాకు దీన్ని సజెస్ట్ చేశారు. నేను కూడా కంటిన్యూస్గా తీసుకున్నాను. నా బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరో ఒకరికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ ఎవరికైతే బ్లడ్ అనేది తక్కువగా ఉందో వాళ్ళు కంపల్సరీ దీన్ని కంటిన్యూస్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.